అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు పార్లమెంటు సీటుకు సంబంధించి టీడీపీ ఎట్టకేలకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించింది. పుట్టా మహేష్ యాదవ్ని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటిస్తూ కూడా నిన్న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడడానికి ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ గారు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు పోటీగా పుట్టా మహేష్ యాదవ్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు, ఏం చెప్తారు? దగ్గర నన్ను అనౌన్స్ చేసి 70 రోజులు అయింది. 70 రోజుల్లో 30 నుంచి 35 పేర్లు వినపడినాయి. వీళ్ళు వస్తారు అని ఎదురు చూశాను. ఫైనల్గా ఎక్కడో కడప నుంచి తెచ్చుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా మాకు ప్రత్యర్థి ఎవరైనా కూడా వీ డోంట్ కేర్. మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు కలిగించిన నమ్మకము, అలానే ఏదైతే ఈ ముఖ్యంగా మహిళలకు ఏదైతే అందించారో ప్రతి చోట మాకు నీరాజనాలు పడుతున్నారు. ఈ 70 రోజుల్లో నేను అన్ని మండలాలు తిరగడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని మండలాలు ఎక్కడ కూడా అసలు అసంతృప్తి అని కానీ ఎక్కడా కూడా ఏమీ లేదు. ఎక్కడికైనా పాజిటివ్గా మాకు అన్నీ బాగా వచ్చినాయి, ఈ చిన్నది ఇది ఒక్కటి వస్తే చాలు అని చెప్పి అక్కడ చిన్న అడగడం తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు మనం చెప్పుకుంటూ ముందుకెళ్ళబోతున్నాం. అంటే మీరు చెప్పినట్టుగానే ఏలూరు పార్లమెంట్ సీటు సంబంధించి టీడీపీకి చాలా పేర్లు వినిపించాయి. చివరికి పుట్ట మహేష్ యాదవ్ను ప్రకటించారు. అంటే ఎట్లా చూస్తారండి? ఎట్లా చూడడం అంటే మరి వాళ్ళకి టీడీపీలో లోకల్ లీడర్షిప్, ఇక్కడ మన ఏలూరు పార్లమెంట్లో లీడర్షిప్పే లేదు, ఇక్కడ నాయకులు సరిగ్గా లేరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అధిష్టానమే ఇండైరెక్ట్గా చెప్తుంది ఇక్కడ పార్టీ వీక్గా ఉందని. అందుకే ఎక్కడో కడప నుంచి తెచ్చుకోవడం జరిగింది. అంటే ఇప్పటివరకు టీడీపీ ప్రకటించిన అందరూ కూడా కమ్మ సామాజిక చెందిన వారు. ఇప్పుడు మొట్టమొదటిసారి టీడీపీ బీసీకి చెందినటువంటి నేతని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. ఎందుకని వైసీపీ వ్యూహాలకు భయపడి ఎట్లా చేసింది అనుకోవచ్చా? మరి అంతే కదండి, వైసీపీ ఏం చేస్తే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామన్నారు, వాలంటీర్లు గోను సంచులు మోసే ఉద్యోగం అన్నారు. మళ్ళీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాం అంటున్నారు. ఫస్ట్ అమ్మఒడి ఇస్తే డబ్బులు పనిచేసి ప్రజలను సోమరపోతులు చేస్తున్నారా అని అన్నారు, శ్రీలంక అయిపోద్ది అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, అవే పథకాలు కాదు అంతకంటే ఎక్కువ పథకాలు మేము ఇస్తామని చెప్పి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అవుట్డేటెడ్ పార్టీ, ముసలి పార్టీ. వాళ్ళకి కొత్త తరహా రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీతో నిక్కచ్చిగా చేసే రాజకీయం చేయలేరు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక ఎక్కడిచ్చారండి, 13 సీట్లలో ఒక సీట్ ఇచ్చినట్టున్నారు ఏలూరుకి. అది కూడా కడప నుంచి తెచ్చుకుని ఇచ్చారు. ఇక్కడ నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి ఏలూరులో తిరుగుతున్నాను నేను. ఇక్కడ సమస్యలు కానివ్వండి, ఇక్కడ బ్యారన్ రైతుల సమస్యలు కానివ్వండి, ఇక్కడ కొబ్బరి రైతుల సమస్యలు కానివ్వండి, ఇక్కడ మన పామాయిల్ రైతుల సమస్యలు ముఖ్యంగా, ఇవన్నీ కూడా నాకు నాన్నగారు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి నేను ఏలూరు, పోలవరం, చింతలపూడి ఇవన్నీ తిరిగిన ఏరియాస్ నేను. కాబట్టి నేను వెంటనే చొచ్చుకోగలిగాను, అవగాహన తెచ్చుకోగలిగాను. కైకలూరు సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, మన పోలవరం సమస్యలు కానివ్వండి, ఇప్పుడు రేపు పోలవరం నిర్వాసితుల సమస్యలు కానివ్వండి, రేపు పోలవరం ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సమస్యలు కానివ్వండి, మన ఏవైతే రైతుల సమస్యలు కానివ్వండి, పామాయిల్ రైతుల సమస్యలు కానివ్వండి, కొల్లేరు సమస్యలు కానివ్వండి, కడప నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తాయి? అంటే మీరు ఇప్పుడు దాదాపు 3 నెలల నుంచి నియోజకవర్గం విస్తృతంగా పర్యటిస్తున్నారు. మీరు ఈ జిల్లా చెందినటువంటి వ్యక్తి. కడప నుంచి ఒక కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు, ఎట్లా ఉండబోతుంది పోటీ? ఏమి ఉండదండి, వాళ్ళు బ్యాగులతో వస్తారు, మళ్ళీ ఖాళీ బ్యాగులు సర్దుకుని వస్తారు, ఖాళీ బ్యాగులతో వెనకాలకి వెళ్ళిపోతారు. పక్క జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వబోతున్నారు. ఈ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు మేము బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాము. ఈ పార్లమెంటు 100% మంచి మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేలు అందరితో పాటు నేను జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాను. ఫైనల్ చెప్పండి, అంటే పార్లమెంటు సీటుకి సంబంధించి మీరు ఎన్ని లక్షల ఓట్ల మెజారిటీతో గెలవబోతుంది? చాలా మంచి మెజారిటీ. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని పథకాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడా లేని అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామానికి ఒక సచివాలయం, ఒక వెల్నెస్ సెంటర్, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక డిజిటల్ లైబ్రరీ. మరి ఇవన్నీ గతంలో ఎప్పుడు జరిగినాయి? ఎప్పుడన్నా జరిగినాయా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అభివృద్ధి చేశారు కాబట్టి ప్రజలకు తెలుసు ఎవరు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, ఎవరు దోచుకోవడం కోసం పనిచేస్తున్నారో తెలుసు. కాబట్టి ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించబోతున్నారు. అది నేను చెప్పలేను. 2019లో
జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూడకుండానే 1,65,000 మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు పాలన చూశారు కాబట్టి దానికంటే ఎక్కువే రాబోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా కారుమూరి సునీల్ చెప్తున్నారు. ఏదైతే ఏలూరు టీడీపీ ఎంపీ సీటుకి సంబంధించి టీడీపీ ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా సరే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎక్కడో కడపలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా పెడితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించారు. ఖచ్చితంగా ఏలూరు పార్లమెంట్ సీటుకి సంబంధించి వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్పి కారుమూరి సునీల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.